అవర్ ఛానల్ అవర్ బులియన్ మార్కెట్. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి జాబ్ అవకాశంతో నేను మీ ముందుకొచ్చేసాను. ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అనమాట. మరి ఈ జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడైతే చూసేద్దాము. ఈ జాబు ఏపీ గ్రామీణ నీటిపారుదల డిపార్ట్మెంట్‌లో అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2025లో అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి గ్రాడ్యుయేట్స్‌కి ఒక మంచి సువర్ణ అవకాశంగా అయితే మనం చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఇలాంటి జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. చాలా రేర్ కానీ ఇవి ఎవరికీ తెలీదు. సో, నేను మన ఛానల్ ద్వారా మీకు ఇది ఇవాళ తెలియజేస్తున్నాను. తప్పకుండా దీనికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు డెఫినెట్‌గా మీరు అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాము. మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు ఒక మంచి శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలోని రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఈ జాబ్ అయితే ఉంది. అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అనమాట. మీకు ఫుల్‌గా ఫామ్ నేను ఇక్కడ ఫార్మాట్ అయితే ఇచ్చేస్తాను. టెక్స్ట్ ఫార్మాట్‌లో అయితే చూడండి. ఇప్పుడు మనకి 2 ఏప్రిల్‌లో అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 2 ఏప్రిల్‌లో మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అయితే ఏపీ గ్రామీణ నీటిపారుదల విభాగంలో పనిచేసే ఈ అవకాశం గ్రాడ్యుయేట్స్‌కు స్థిరత్వం అంటే పర్మనెంట్ అండ్ గ్రామీణ అభివృద్ధికి దోహదపడే అద్భుతమైన అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. ఇక దీంట్లో శాలరీ అయితే మీరు నెలకు 20,000 నుంచి సంపాదించుకోవచ్చు. స్టార్టింగ్ అయితే 20,000 ఇంకా ఎక్స్పీరియన్స్ కొద్దీ మీకు శాలరీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇందులో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా సరే వైజాగ్‌లో జాబ్ చేయాలి అనుకుంటే ఈ ఆపర్చునిటీ అయితే మీరు యుటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. గ్రామీణ నీటిపారుదల ఉద్యోగాల్లో 2025లో విడుదలైంది ఈ నోటిఫికేషన్. ఎస్‌బీఎంజీ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఆర్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్ డిపార్ట్మెంట్ 3 కీలక పోస్టుల కోసం నియమాలను అయితే చేపడుతుంది. ఇప్పుడు నిర్దిష్ట నైపుణ్యాలను మరియు అనుభవం ఉన్న గ్రాడ్యుయేట్స్‌ను ఈ పోస్టులకు సరైనవని చెప్తున్నారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న వివరాలను అయితే మనం చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఎంఐఎస్. దీనికి శాలరీ వచ్చేసి పర్ మంత్ 20,000 అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వేకెన్సీస్ ఒకటి మాత్రమే అయితే ఖాళీ ఉంది. ఇంకా దీనికి అర్హతలు మనం చూస్తే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేసి ఉండాలి, సిఎస్సి లేదా కంప్యూటర్స్లో కనీసం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. సో దీనికి ఎవరైనా ఎలిజిబుల్ అనుకుంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ పోస్ట్ గురించి చూసేద్దాము. ఇదేమంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట. దీనికి శాలరీ కూడా మనకి 20,000 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ ఇందులో కూడా వేకెన్సీస్ అయితే ఒకటి మాత్రమే ఉంది. దీనికి అర్హత వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో డిగ్రీ అయితే ఉండాలి. అలానే గ్రామీణ ప్రాంతాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. అందులో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆ పర్టికులర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్లకు ఈ జాబ్ అయితే వస్తుంది. మనకి ఇంటర్లో కానీ అలా మనకి ఈ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అయితే ఇచ్చుంటారు. సో పర్వాలేదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. అక్కడ సార్ వాళ్ళు మీకు అన్నీ చెప్తారు. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని. దీనికి కూడా శాలరీ వచ్చేసి 20,000 అయితే ఉంటుంది. అండ్ వేకెన్సీస్ అయితే ఒకటి మాత్రమే ఉంది. ఎంత తొందరగా మీరు దరఖాస్తు చేసుకుంటే అంత మంచిది. అండ్ ఆ వివరాలు కూడా నేను చెప్తాను. దీనికి అర్హత అయితే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. బీఎస్సీ బీకామ్ కానీ ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి. అండ్ 2 ఇయర్స్ సిస్టమ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరున్నారు? సో సిస్టమ్ నాలెడ్జ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ టైపింగ్ కూడా బాగా వచ్చి ఉండాలని. టైపింగ్ ఈ మధ్య బాగా నేర్చుకుంటున్నారు. టైపింగ్ కూడా వస్తే వాళ్ళకి ఈ జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాము. ఈ జాబ్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఆ అభ్యర్థులు వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా ఈ కింద ఉన్న చిరునామాకు మీరైతే సంప్రదించవలసి అయితే ఉంటుంది. మీరైతే పోస్ట్ ద్వారా మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి షేర్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఒక మెయిల్ ఐడి కూడా ఉంది, నేను అది కూడా ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పోస్ట్ ద్వారా వాళ్ళకి డీటెయిల్స్ సెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అడ్రస్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము.
సూపరింటెండెంట్ ఇంజనీర్, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటైజేషన్ డిపార్ట్మెంట్, జిల్లా పరిషత్ కాంపౌండ్, మహారాణిపేట, విశాఖపట్నం 530002 పిన్ కోడ్ వచ్చేసి. అండ్ దీనికి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th April 2025 అయితే ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే వీటికి పోస్ట్ అయితే చేయండి ఈ అడ్రస్కి. అండ్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఆ సార్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి మీరు ఒకసారి కాల్ చేయండి లేదా మెసేజ్ అయినా చేయండి. సో మీకు ఏదైనా జాబ్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే తప్పకుండా ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టర్స్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా నేను ఇచ్చేసాను. దానికి కూడా మీరు రెజ్యూమ్ అనేది సెండ్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ ఉద్యోగాలు అసలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనే విషయం గురించి అయితే తెలుసుకుందాం. మన ఏపీ గ్రామీణ నీటిపారుదల విభాగ గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా మరియు పారిశుద్ధ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ఈ ఉద్యోగాలు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా గ్రామీణ అభివృద్ధికి చాలా దోహదపడతాయి. మీరు కనుక కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లేదా డేటా ఎంట్రీస్లో మంచి ఎక్స్పీరియన్స్, నైపుణ్యం కనుక కలిగి ఉంటే ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ జాబ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మీకే కాదు, గ్రామాల్లో ఉండే ప్రజలకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం అప్లై చేసుకోవడానికి కొన్ని చిన్న టిప్స్ ఉన్నాయి, అవైతే చూద్దాము. మీ రెజ్యూమ్లో మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మరియు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వల్లనే మీకు ఈ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th April అండి. సో ఈ లోపు మీరు దరఖాస్తు అనేది సమర్పించేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నేను కాంటాక్ట్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడీస్ ఇచ్చున్నాను కదా, వాటికైతే మీరు సంప్రదించవచ్చు. ఏపీ గ్రామీణ నీటిపారుదల డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలు గ్రాడ్యుయేట్స్కి ప్రభుత్వ ఉద్యోగ భద్రతతో పాటు సమాజ సేవకు కూడా ఒక మంచి అవకాశం అయితే కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు మీ కెరియర్ని మరొక స్థాయికి తీసుకెళ్లొచ్చు. దరఖాస్తు చేయడానికి ఇప్పుడే సిద్ధం కండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.